రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. నమస్తే సార్. సో కవితను అరెస్ట్ చేసిన తర్వాత రీసెంట్గా రిమాండ్ రిపోర్ట్ అయితే బయటకు రావడం జరిగింది. సో ఆ రిపోర్ట్లో చాలా సంచలనమైన విషయాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అలాగే ప్రధాన దోషిగా కూడా కవితనే ఉన్నట్లు కూడా చెప్తా ఉన్నారు. సో ఇది ఎంతవరకు వాస్తవం అనొచ్చు? ఇప్పటి వరకు మనకేందంటే కవిత లిక్కర్ స్కామ్ గురించి, అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటారు, దీన్ని లిక్కర్ గేట్ అని కూడా పిలుస్తారు. సో ఈ లిక్కర్ స్కామ్ గురించి మామూలుగా రిపోర్ట్లు రావడమే కానీ ఈడీ కవిత విషయంలో క్లియర్గా ఏం చెప్తుంది అనేది ఇప్పటివరకు బయట రాలేదు. నిన్న వాళ్ళు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ కాదు, యాక్చువల్గా దాని పేరు వచ్చి కస్టడీ రిపోర్ట్, కస్టడీ పిటిషన్. అది అంటే కస్టడీ పిటిషన్, కస్టడీకి ఇవ్వండి మాకు అని అడగడానికి ఈడీ రౌస్ అవెన్యూ కోర్టులో వేసిన పిటిషన్ని కస్టడీ పిటిషన్ అంటారు. ఈ కస్టడీ పిటిషన్ 14 పేజీలు ఉంది. ఈ 14 పేజీల్లో డీటెయిల్గా కవిత రోల్ ఏంటనేది ఎస్టాబ్లిష్ చేశారు వాళ్ళు. సో ఇది ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. ఈ రిపోర్ట్ బయటకు వచ్చింది, మీడియాకు వచ్చింది, నేను కూడా చూశాను ఆ రిపోర్ట్ని. ఈ 14 రిపోర్ట్లో వాళ్ళు ఏం చేశారంటే 14 పేజీల రిపోర్ట్లో క్రానాలజికల్ ఆర్డర్గా ఎలా జరిగింది అనేది కవిత రోల్ వరకే ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారనమాట. సో కవిత ఎట్లట్లా ఇన్వాల్వ్ అయింది, ఏ ఫేజ్లో ఏం జరిగింది అనేది వాళ్ళు డీటెయిల్గా క్రానాలజికల్ ఆర్డర్లో చెప్పుకుంటూ వచ్చారు. ఇది బేసిక్గా ఏంటంటే 2021-22కు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కొత్తది ప్రవేశపెట్టారు. అప్పటి వరకు ఢిల్లీలో ఉన్న లిక్కర్ అవుట్లెట్స్ అన్నీ కూడా గవర్నమెంట్ నడిపేది, అప్పుడు ప్రైవేటైజ్ చేశారు. ఈ ప్రైవేటైజ్ చేయడానికి కవితని పూనుకొని ఢిల్లీలో కేజ్రీవాల్ని కలిసి ఢిల్లీకి ఆయనకి ఏం చెప్పిందంటే, మీరు కానీ ఇలాగా ఒక కొత్త పాలసీని పెట్టి ప్రైవేటైజ్ చేసి అది మాకు కానీ ఇస్తే నేను మీకు 100 కోట్లు ఇస్తాను అనేది ఆమె ఆఫర్ చేసిందని చెప్తున్నారు. దాంతో కేజ్రీవాల్ ఓకే చేసి ఆ మిషన్ని చూడమని దాని ఎక్సైజ్ మినిస్టర్ అయిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన మనీష్ సిసోడియాకి అప్పగించాడు. మనీష్ సిసోడియా తన అనుచరులు కొంతమంది ఉన్నారు ఆయనకి, ఆయన వినయ్ నాయర్ అలాంటి వాళ్ళు, అమిత్ అరోరా, వినయ్ అరోరా ఇలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఆయన అప్పగించాడు. సో వాళ్ళ ద్వారా కవిత ఏం చేసిందంటే ఆల్రెడీ లిక్కర్లో వ్యాపారంలో ఉన్న వాళ్ళని పట్టుకునింది. ఆమెకు ఆల్రెడీ పరిచయాలు ఉన్నవాళ్ళు. అందులో ఎవరంటే శరత్ చంద్రారెడ్డి, అరబిందో ఫార్మా, తర్వాత మాగుంట శ్రీనివాసులు రెడ్డి, వాళ్ళ కొడుకు మాగుంట రాఘవరెడ్డి, తర్వాత కవితకి దగ్గరగా ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. కవితకు బినామీగా ఉన్న అరుణ్ రామచంద్ర పిల్లై, అశోక్ బోయినపల్లి, వి శ్రీనివాస్ వచ్చి కవితకు బంధువు కూడా అవుతారు. సో వీళ్ళని ఆర్గనైజ్ చేసింది. అట్లాగే దినోష్ అరోరా అని ఆయన అటు మనీష్ సిసోడియాకి బాగా క్లోజు, రెండోది అక్కడ హోటల్స్ అవన్నీ ఉన్నాయి ఢిల్లీలో, ఆయనకి మంచి పేరు ఉంది. సో వీళ్ళ అందరిని పట్టుకొని ఏం చేసిందంటే ఈ ప్రపోజల్ పెట్టింది, నేను మీకు ఢిల్లీ లిక్కర్ని కాంట్రాక్ట్ని మీకు ఇప్పిస్తాను, మీరు నాకు వాటా ఇవ్వాలని. ఇండో స్పిరిట్ అనే కంపెనీలో వాటా ఈమెమి డబ్బులు పెట్టకుండానే 33%, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 32.5% వాటా కవితకి ఇచ్చారు. అయితే కవిత తన పేరుతో కాకుండా అరుణ్ రామచంద్ర పిల్లై పేరుతో ఆ వాటాని ఉంచింది. అరుణ్ రామచంద్ర పిల్లై కవిత తరపున బినామీగా పనిచేశాడు. సో ఈ వాటా తీసుకున్న తర్వాత లిక్కర్ పాలసీని ఎలా రూపొందించాలని చెప్పడానికి తన పిఏగా, తన సిఏగా అంటే చార్టర్డ్ అకౌంటెంట్గా ఉన్న గోరంట్ల బుచ్చిబాబుకు అప్పగించింది. ఈ గోరంట్ల బుచ్చిబాబు ఢిల్లీ వెళ్ళి మాట్లాడాడు. సో అక్కడ విజయ్ నాయర్ అని ఈయన ఎవరు మనీష్ సిసోడియా అనుచరుడు, అతన్ని అనుసంధానకర్తగా పెట్టారు. విజయ్ నాయర్, బుచ్చిబాబు వీళ్ళు కలిసి ఢిల్లీలో ఈ లిక్కర్ పాలసీ ఎలా ఉండాలనే డిజైన్ చేశారు. ఆ లిక్కర్ పాలసీ ఏంటంటే మొత్తం 32 జోన్లుగా డివైడ్ చేశారు, 839 అవుట్లెట్స్గా పెట్టారు. ఇందులో నైట్ అంతా అమ్ముకోవచ్చు, ఎర్లీ మార్నింగ్ 3 గంటల వరకు, తెల్లవారుజామున 3 వరకు షాపులు ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత అనేక సూపర్ మార్కెట్లలో కూడా అమ్ముకోవచ్చు.
అట్లాగే హోమ్ డెలివరీ కూడా స్విగ్గీ జొమాటో లాగా హోమ్ డెలివరీ కూడా చేయొచ్చు. అట్లాగే ఎంఆర్పికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు, మీరు తగ్గించుకోవచ్చు, ఎక్కువ పెంచుకోవచ్చు. తర్వాత ఓవరాల్గా హోల్సేల్లో 12% లాభాల వాటాను 12% పెంచారు. సో ఇవన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా వీళ్ళే డ్రాఫ్ట్ చేసుకున్నారు, మొత్తం పాలసీని డిజైన్ చేసుకున్నారు. దీన్ని సౌత్ లాబీ అంటున్నారు. సౌత్ లాబీకి కింగ్ పిన్ కవితనే అనేది చెప్తున్నారు. ఇది ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ ఏంటంటే వీళ్ళు మొత్తం 230 కోట్లు వాళ్ళకి ఇస్తారనేది ఫైనల్గా తేలింది. ఎందుకంటే వీళ్ళకి లాభాలు బాగా వస్తున్నాయి కాబట్టి అందులో వాటాగా 230 కోట్లు ఆప్కి వెళ్తుంది, కేజ్రీవాల్కి కాదు, మనీష్ సిసోడియా వీళ్ళందరికీ. అందులో 100 కోట్లు అడ్వాన్స్ ఇవ్వాలి కాబట్టి ఈ డబ్బుల్ని చేర్చడానికి కూడా రకరకాల మెథడ్స్ చేశారు. ఒకటేమో నేను నిన్న చెప్పినట్టుగా కనికా రెడ్డి కనికా టెక్రివాల్ అలియాస్ కనికారెడ్డి, శరత్ చంద్రారెడ్డి వాళ్ళ భార్య, సెకండ్ వైఫ్. ఆమెకు ఒక జెట్ సెట్ గో అనే ఫ్లైట్స్ ఉన్నాయి, ప్రైవేట్ ఫ్లైట్. దాని ద్వారా ఒక 30 కోట్ల వరకు పంపించారని, ఇంకొక 30 కోట్లు అభిషేక్ బోయినపల్లి కవిత అనుచరుడు అతను తీసుకొని ఢిల్లీలో వినోద్ చౌహాన్ అనే వ్యక్తికి ఇచ్చారని, వినోద్ చౌహాన్ దాన్ని హవాలా ద్వారా గోవా పంపించాడని, గోవాలో ఆపు ఎన్నికల కోసం ఆ డబ్బులు ఖర్చు పెట్టారనేది కూడా ఈడీ దీంట్లో చెప్తుందన్నమాట. సో ఇంకొక కొంత డబ్బులేమో 2 బ్యాగుల్లో నారాయణ్ తోడాపూర్ అనే ఏరియాలో ఈ వినోద్ చౌహానే ఇచ్చాడని చెప్తున్నారు. సో ఇలాగా అశోక్ బోయినపల్లి, ఈ అరుణ్ రామచంద్ర పిల్లై వీళ్ళంతా కలిసి ఈ డబ్బులు ఇచ్చారు. సో 100 కోట్ల వరకు అయితే ఆపుకు చేరిపోయింది. దీని ద్వారా కవిత సంపాదించిన డబ్బులు 192 కోట్ల 80 లక్షలని కూడా ఈ కస్టడీ పిటిషన్లో ఈడీ పేర్కొంది. అంటే కవితకు ఆదాయం 192 కోట్ల 80 లక్షలు వచ్చింది. అయితే ఇదేం జరిగిందంటే అక్కడ నరేష్ కుమార్ అని సిఎస్ అంటాం కదా, చీఫ్ సెక్రటరీ సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేస్తాడు ఢిల్లీలో. సో ఆ చీఫ్ సెక్రటరీ దీని మీద ఒక నివేదికని సబ్మిట్ చేశాడు సక్సేనా అని లెఫ్టినెంట్ గవర్నర్కి. ఆ నివేదిక ఆధారంగా సక్సేనా సిబిఐకి ఆదేశాలు జారీ చేశారు. సిబిఐ రంగంలోకి దిగింది. రంగంలోకి దిగ్గగానే మనీష్ సిసోడియా ఏం చేశాడంటే ఈ మొత్తం పాలసీనే రద్దు చేసేసాడు. ఎందుకంటే తాము అనుకున్న 9,500 కోట్ల లాభాలు వస్తాయని పాలసీ పెట్టాము, కానీ డబ్బులు రావట్లేదని చెప్పి అతను క్లోజ్ చేసేసాడు. అయినప్పటికీ కూడా సిబిఐ ముందుకెళ్ళింది. దాని తర్వాత ఇందులో మనీ లాండరింగ్ ఉందని ఈడీ కూడా ఎంటర్ అయింది. సో ఇది నిన్న పెట్టిన కస్టడీ పిటిషన్ అన్నమాట. అంటే క్లియర్గా దీంట్లో కవిత ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంది, పాలసీని ఎలా రూపొందించారు, దాని తర్వాత డబ్బులు ఎట్లా చేర్చారు, ఆ తర్వాత కవితకి ఎంత డబ్బులు ముట్టాయి, తర్వాత దీంట్లో ఏవే ఫోన్లు ధ్వంసం చేశారు, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో ఆ పేర్లంతా కూడా పేర్కొన్నారు. అట్లాగే ఎవరెవరు వాంగ్మూలాలు ఇచ్చారు అవన్నీ కూడా దాంట్లో చెప్పారనమాట. సో మామూలుగా కస్టడీ పిటిషన్ అనేది చాలా స్మాల్ డాక్యుమెంట్, 14 పేజీలు అనేది వెరీ వెరీ స్మాల్ డాక్యుమెంట్. అయినప్పటికి కూడా దాంట్లోనే బ్రీఫ్గా అయినా కూడా ఒక నీట్గా ఎస్టాబ్లిష్ అయితే చేసింది ఇది. దీనివల్ల కవితకు ఖచ్చితంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అందువల్లనే కోర్టు కూడా జస్టిస్ నాగపాల్ ఆయన రిమాండ్కు కస్టడీకి 10 రోజులు అడిగితే 7 రోజులు ఇచ్చారు. 23వ తేదీ ఇప్పుడు ప్రొడ్యూస్ చేయాలి. 23వ తేదీ తర్వాత వీళ్ళు మళ్ళీ ఏం చేస్తారంటే కస్టడీ ఎక్స్టెన్షన్ అడుగుతారు జనరల్గా. కానీ కస్టడీ ఎక్స్టెన్షన్ ఇవ్వమని చెప్పి జ్యుడిషియల్ రిమాండ్ అంటే జైలుకి పంపించే అవకాశాలు అయితే ఉన్నాయి ఎక్కువగా. ఈ లోపల ఏమన్నా అసాధారణమైన పరిస్థితులు ఏమైనా ఏర్పడితే తప్ప అదర్వైజ్ ఈమె జైలుకి వెళ్ళే పరిస్థితి అయితే ఉంది.